దాంట్లో సెల్ వేసిన వాళ్ళే చూడు. మరి కురువంశ యొక్క వంశ అభివృద్ధిని మన చిత్రరథుడు అర్జునునికి వివరించడం అనేటువంటి జరిగింది. అనేక మలుపులతో జరిగినటువంటి మరి భారతము ఒక పురోహితుడిని నియమించుకోవడం వల్ల పాండవుల యొక్క ఉన్నతి పెరుగుతుంది, వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఆ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనము, శక్తి మహర్షి యొక్క గొప్పతనము, ఈ విధంగా అనేక కథల రూపంలో చిత్రరథుడు అర్జునునికి వివరిస్తాడు. ఆ వివరించడం వలన వాళ్ళు పాండవులందరూ కూడా భౌమ్యుడు అనేటువంటి పురోహితుడిని వాళ్ళు నియమించుకుంటారు. దౌమ్యుడు అనేటువంటి భౌమ్యుడు దౌమ్యుడు అనేటువంటి ఆయన్ని నియమించుకుంటారు. ఆయన కూడా అనేకమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి విద్వాంసుడైనటువంటి వాడు, సకల చరాచర జగత్తును కూడా ఎరిగినటువంటి వాడు. అలాంటి వాడిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత వాళ్ళు దుష్టద్యుమ్నుడు ప్రకటనను విని అక్కడ వైశంపాయనుడు ఇలా అంటున్నాడు, బ్రాహ్మణులతో ఇలా పలికిన పాండవులు ద్రుపద మహారాజు పరిపాలిస్తున్నటువంటి దక్షిణ పాంచాల దేశానికి వాళ్ళు పయనమైనారు. ఆ తర్వాత పాండవులు మహాత్ములు, శుద్ధాత్ములు, అకల్ముషులు అయినటువంటి వ్యాస మహర్షిని కూడా వాళ్ళు సందర్శించినారు. వ్యాస మహర్షి అనుమతి కూడా తీసుకొని పాంచాల దేశానికి వెళ్ళారు. అక్కడ ఆ పాంచాల దేశానికి వెళ్తున్నప్పుడు అందమైనటువంటి వనాలను, సరస్సులను చూస్తూ నెమ్మదిగా ప్రకృతి సౌందర్యాన్ని కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ వెళ్ళారు. ఎందుకంటే ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ మూర్తిని చూడాలని ఉంటుంది, కానీ ఆ ప్రయాణమే మనకు ఎంతో బాగుంటుందన్నమాట. ఆ ప్రయాణం ఆనందంగా జరగాలి. మూర్తిని చూడటం ఖచ్చితంగా చూస్తాం, నో డౌట్ అట్ ఆల్, కానీ అది ఆస్వాదన చేస్తూ వెళ్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి పాండవులందరూ కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ వెళ్ళారు. స్వాధ్యాయనం చదువుకుంటూ పవిత్రులై మధురంగా ప్రియంగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. మాట్లాడుకుంటూ ప్రియంగా అందరూ కలిసి కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా వాళ్ళు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా అక్కడ బ్రాహ్మణ ధర్మంగా భిక్షాటన చేసినారంట. వీళ్ళు భిక్షాటన చేసినారు. వాళ్ళని ఎవరు గుర్తించలేదు, వాళ్ళు పాండవులు అని చెప్పేసి అక్కడ ఎవరు గుర్తించలేదు. ద్రుపదుని మనసులో ద్రౌపదిని అర్జునునికి ఇవ్వాలని ఉంది, కానీ పైకి చెప్పడం లేదు. ద్రుపదుని మనసులో అయితే అర్జునునికే ఇవ్వాలా ద్రౌపదిని అని చెప్పేసి ఆయన మనసులో ఉంది. ద్రుపదుడు అర్జును కోసం వెతుకుతూ వంచరాని బలమైన ధనస్సును చేయించి అక్కడ ఉంచినాడంట. ఆయన కోసమే ఒక ధనస్సును చేయించి ఉంచినాడంట. ఆకాశంలో కృత్రిమైన యంత్రాన్ని నిర్మించి దానిలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. అది ధనుర్విద్య అభ్యసిస్తున్న రోజుల్లో అర్జునుడు మాత్రమే చలించే లక్ష్యాన్ని భేదించగలుగుతాడు. అంటే ఒక అర్జునుడు ధనుర్ధారి అయిన తర్వాత ఈ చలించేటువంటి లక్ష్యాన్ని భేదించగలుగుతాడు. అంటే చలించేటువంటి లక్ష్యం ఏది? చలించేటువంటి లక్ష్యం ఏది? మనకు మనసు. ఆ మనసును మనము భేదించగలగాలి అని చెప్పడానికి ఇక్కడ పెట్టినారనమాట. చలించేటువంటి మనసును మనము భేదించినప్పుడు మన యొక్క లక్ష్యం అనేటువంటి నెరవేరుతుంది. ఆ విధంగా ఆత్మజ్ఞానం అనేటువంటి లభిస్తుంది. కాబట్టి ఆ చలించేటువంటి మనసును కొంతసేపు మనం కూర్చోబెట్టాలి. ఫస్ట్ మొట్టమొదటి శరీరాన్ని కూర్చోబెట్టాలి. మనం శరీరమే కూర్చోము, మనం సరిగా 10 నిమిషాలు అయితే ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాం బయటికి. వీలైతే మనం 70 కేజీల శరీరాన్ని కూర్చోబెడితే 1400 గ్రాముల మైండ్ కూర్చోబెట్టవచ్చు. కాబట్టి నేను 70 కేజీలు అనుకోండి, మళ్ళీ మీరు కాదు, మళ్ళీ అందరూ 70 కేజీలు కాదు,
కాబట్టి మన శరీరాన్ని మనం కూర్చోబెడితే మరి తర్వాత మనస్సు కంట్రోల్ అవుతుంది. మనం కూర్చోనే లేవు, ఒక గంట సేపు కూడా కూర్చోము. అది టైం టు టైం చూసుకోండి, ఇంకా అయిపోలేదు అని కూడా చూసుకుంటూ ఉంటాం. కాబట్టి కొద్దిసేపు మనం కూర్చుంటే దాన్ని ఆస్వాదన అనేటువంటి చేస్తుంది, ఆస్వాదించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ చలించేటువంటి మనసును భేదించాలని ఆ మత్స్య యంత్రాన్ని అక్కడ ఏర్పాటు చేసినారు. ఆ విధంగా ఈ పని అర్జునుడే ఈ పని చేయగలడని భావించి ద్రుపదుడు ఏర్పాటు చేసినాడు. ద్రుపదుడు ఇది అర్జునుడే కొట్టాలా, ఇది ఎవరు కొట్టలేరు, ఈ చలించేటువంటి యంత్రాన్ని ఎవరు కొట్టలేరు అని చెప్పేసి ఆయన కోసమే ఏర్పాటు చేసినాడు. కానీ కర్ణుడు కూడా కొట్టగలడు, కానీ ఆయన హీన వంశంలో పుట్టినాడు కాబట్టి ఆయన్ని మనం తప్పించవచ్చు ఒక క్లాస్ ద్వారా. లేదు నువ్వు క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై అవుతావు అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఇచ్చేయచ్చు అని చెప్తారు. ఈ ధనస్సును ఎక్కుపట్టి సిద్ధంగా ఉన్న బాణాలతో లక్ష్యము గూరి చూసి కొట్టిన వానికి నా పుత్రిక లభిస్తుంది అని చెప్పాడు. ఈ విధంగా ద్రుపద మహారాజ్ స్వయంవరాన్ని ప్రకటించినాడు. అక్కడ రాజులందరూ కూడా వచ్చారు. రాజా స్వయంవరం చూడడానికి ఋషులు మహాత్ములు దుర్యోధను వెంట కర్ణునితో కలిసి కౌరవులందరూ కూడా వాళ్ళ బ్యాచ్ దిగింది పూర్తిగా. వాళ్ళు కూడా ఆమె అందమైనటువంటి పతివ్రత శిరోమణి అయినటువంటి ద్రౌపదిని మరి పెళ్ళాడనే వాళ్ళు కూడా వచ్చారు. మహానుభావులైన బ్రాహ్మణులు అనేక దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వయంవరాన్ని చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్ర ఘోషం వలె కలకలం చేస్తూ అందరూ కూడా ఆసీనులైనారు. నగరానికి ఈశాన్య భాగంలో సమతలమైనటువంటి శుభ ప్రదేశంలో స్వయంవర మంటపం నిర్మించబడి ఉంది. ఎన్నో భవనాలు అన్ని దిక్కులా చుట్టుముట్టినాయి. స్వయంవరానికి వచ్చిన రాజులంతా కూడా ఈశాన్య భాగంలో కూర్చున్నారు. అందరూ కూడా వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చోవాలా ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేసినారు. వివిఐపీలు ఎక్కడ కూర్చోవాలా అని చెప్పేసి ఆ విధంగా ప్రోటోకాల్ కూడా ఏర్పాటు చేసినారు. ఆ విధంగా ఆ మంటపం అంతా కూడా అలంకరించబడి ఉంది. ఆ మంటపంలో వేణునాదము మంగళవాద్యాలన్నీ కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ సుగంధభరితమైనటువంటి వాసనలు అన్నీ కూడా మైమరిచిపోతున్నారు. అందరూ కూడా ఏమి ఇట్లుంది అని చెప్పేసి ఆ విధంగా కైలాస శిఖరం వలె చూడండి. అది ఎట్లుందంటే కైలాస శిఖరం వలె ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా ఉందంట ఆ మంటపం అన్నమాట. కైలాస శిఖరాన్ని దర్శిస్తే ఎంత గొప్ప పుణ్యం అనేట్టు ఆ మంటపం ఆ విధంగా తయారు చేస్తారంట. బంగారు రంగు మణులు భూషణములు సుఖంగా ఎక్కగల మెట్లు పెద్ద పెద్ద సింహాసనాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇలా ఈ సీనియర్ సిటిజన్స్ వస్తే నిదానంగా ఎక్కే మెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఎవరన్నా వస్తే నిదానంగా అట్లా ఎవరికి కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా అక్కడ అనుకూలతలు ఏర్పాటు చేయబడింది. అనేక ద్వారాలు మంచెలు కుర్చీలతో పూలతో హిమాలయ శిఖరాల వలె ఎత్తుగా ఉందంట. ఆ సభా మంటపం పలు ఆసనాలతో ఒకరినొకరు పోటీ పడుతూ కూర్చున్నారంట. మనం అక్కడ కూర్చోవాలా ఇక్కడ కూర్చోవాలా, ఈ చైర్ బాగుంది అని చెప్పేసి అందరూ పోటీ పడి కూర్చుంటున్నారంట. అందులో మహాబలాక్రమవంతులు రాజశ్రేష్ఠులు సౌభాగ్య సంపన్నులు కూర్చొని ఉన్నారు. మంచి పనులతో శుభకర్మలతో సర్వలోకానికి హితులై తమ దేశాన్ని రక్షించుకునే ప్రసన్న హృదయులైన బ్రాహ్మణ భక్తులు కూడా అక్కడ కూర్చున్నారు. అత్యుత్తమైనటువంటి పాంచాల రాజ వైభవాన్ని తిలకిస్తూ బ్రాహ్మణులతో పాటు పాండవులు కూర్చున్నారు. అక్కడ పాండవులు కూడా కూర్చున్నారు వెళ్ళి. ఈ విధంగా నటులు నర్తకులు అనేక రత్న రాజుల సముదాయము చాలా రోజులుగా అక్కడ సంగీతము నృత్యం కూడా ఏర్పాటు చేయబడింది. జనమేజయుడు రాజసమూహం ఇలా ప్రకాశిస్తూ ఉండగా 16వ రోజున పుష్పమాలికను పట్టుకొని 16వ రోజున ద్రౌపది స్వయంవరానికి వచ్చింది. ఆమె ఒక పుష్పమాల తీసుకుని అందరికీ ఇట్లా చూపిస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చింది. ఆ విధంగా మంత్రవేత్త అయినటువంటి సౌమక వంశ పురోహితుడు యథావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పరిచి నీతితో హోమం చేసినారు. బ్రాహ్మణులు స్వస్తి వచనాలు పలికారు. మంగళవాద్యాలన్నీ కూడా ఆపివేయబడినాయి. ఇంకా అంతా అయిపోయింది, హోమం అంతా అయిపోయింది. ఆమె కూడా బయటకు వచ్చింది. నిశ్శబ్దమైన స్వయంవరం మంటపంలోకి అన్నగారు దుష్టద్యుమ్నుడు ఆమెను ఆ ద్రౌపదిని తీసుకుని వచ్చి రంగ మధ్యమంలో నిలబెట్టి గంభీరమైన కంఠస్వరంతో స్పష్టంగా ఇలా చెప్తున్నాడు దుష్టద్యుమ్నుడు. రాజులారా, నేను చెప్పేది వినండి. ఇదిగో లక్ష్యము, ఇదిగో ధనస్సు, ఇదిగో బాణాలు. పదునైన 5 బాణాలను పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోని లక్ష్యములోకి గురి తప్పకుండా కొట్టాలి. మీరు బాగా వినండి, స్పష్టంగా వినండి.
పైన ఏర్పాటు చేసిన ఒక యంత్రంలోని లక్ష్యంలోకి గురి తప్పకుండా మీరు 5 బాణాలతో కొట్టాలి. ఈ గొప్ప పనిని ఎవడైతే చేస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది, నేను అబద్ధం చెప్పను అని ఆయన ప్రకటన చేసినాడు. దుష్టద్యుమ్నుడు ప్రకటన చేసినాడు. ఆ దుష్టద్యుమ్నుడు సభలోని వారితో ఇలా మాట్లాడి ఆయా రాజుల గోత్రనామాలు, గొప్పతనాలు తన ఆ సోదరి ద్రౌపదికి తెలియజేశాడు. అయ్యా ఈయన ఈ రాజు, ఈయన ఈ గోత్రము, ఈయన ఈ రాజు అని చెప్పేసి అందరినీ ఒకసారి పరిచయం చేసినాడు. ఇక్కడ ఆ స్వయంవరంలో పాల్గొనేటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయం చేసినాడు. దుష్టద్యుమ్నుడు పలికాడు, దుర్యోధనుడు, దుర్మతుడు, దర్శనుడు, వినిశతి, వికర్ణుడు, నహుడు, దుశ్శాసనుడు, విహుశ్చువు, వాయువేగుడు, భీమవేగుడు, ఉగ్రయుతుడు, బలాకి, కరకాయువు, విరోచనుడు, కుండకుడు, చిత్రసేనుడు, సువర్చుడు, కనకధ్వజుడు, నందకుడు, బహుశాలి, వికటుడు, మరెన్నో మహావీరులైన ధృతరాష్ట్ర కుమారులు కర్ణునితో కలిసి నీకోసం వచ్చారమ్మా, నీకోసం వచ్చినారు. వీళ్ళందరూ కూడా స్వయంవరంలో పోటీ పడడానికి, నిన్ను వివాహం చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా వచ్చారు అని చెప్తున్నాడు. అదేవిధంగా శకుని, వృషభుడు, బృహద్బలుడు వీరంతా గాంధార కుమారులు. ఉత్తమ యోధులైన అశ్వత్థామ, భోజుడు నీకోసమే విచ్చేశారు. బృహంతుడు, మణిమంతుడు, దండదారుడు, సహదేవ, జయస్థుడు, మేఘసంధి కుమారులైన శంకుడు, ఉత్తరులతో కలిసి విరాటరాజు, సుకర్మ, సేనాబిందువు కుమారులైన సువచనుతో కలిసి సుకేతువు, సుచిత్రుడు, సుకుమారుడు, సత్యవ్రతి వీళ్ళందరూ కూడా వచ్చారు నిన్ను చూడ్డానికి. రోమమర్చనుడు, నీలుడు, చిత్రయుతుడు, దండుడు, భగదత్తుడు, కాళింగమర్తనుడు, పతాన సేనాధిపతి, మహారథులైన మద్రరాజు, శల్యుడు, అతని పుత్రుడు రుక్మాంగదుడు, భూరిశ్రవుడు, శల్యుడు అనే 3 పుత్రులతో కలిసి వీళ్ళు ఇక్కడికి వచ్చినారు అని అందరినీ, ఇక్కడ ప్రముఖులందరినీ కూడా పరిచయం చేస్తున్నాడు. అదేవిధంగా ఔరవసుడైనటువంటి శిబి, దోపిడీ దొంగలు సంహరించిన కారుష్యపతి, సంకర్షణుడు, వాసుదేవుడు, సాంబుడు, సార్నుదేవుడు, గదుడు, అక్రూరుడు, సాత్యకి, మహామతి, ఉద్ధవుడు, ఆత్మీయుడైన కృతవర్మ, ఋతువు, విదురథుడు, కుంకుడు, గవేషుడు, శంకుడు, ఆచావకుడు వీళ్ళందరూ వాతాపి, పిండారకుడు, ఉసినరుడు, విక్రాంతుడు వీరంతా ప్రసిద్ధ వృష్టి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇలా భగీరథుడు, బృహద్రథుడు, సింధు దేశపురాజు జయధ్వజుడు, బృహధ్వజుడు, బాక్లికుడు, మహారథుడైనటువంటి శతాయువు, కైవతుడు, ఉలకుడు, చిత్రాంగదుడు, వత్స్యరాజు, కోసలాధిపతి, శిశుపాలుడు, జరాసంధుడు వీరే కాక సుప్రసిద్ధులైన క్షత్రియులు వివిధ దేశాల నుంచి నీకోసం వచ్చారు. అమ్మ, నీకోసం వీరు లక్ష్యాన్ని భేదిస్తారు. ఎవరు ఈ లక్ష్యాన్ని భేదిస్తారో వాళ్ళు నిన్ను వరింతుగాక అని ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. ఇట్లా వైశంపాయనుడు పలికాడు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చక్కగా కుండలాదులతో అలంకరించుకున్న యువకులైన రాజులందరూ ఎవరి అస్త్రబలాన్ని వారు ఊహించుకుంటూ ఆయుధాన్ని పట్టి కదిలారు. రూపము, బలము, కులము, స్థిరము, శీలము, ధనము, యవ్వనము మొదలైన దర్భాలతో రాజులు మంచు కొండల్లోని మదపటేనుగులాగా రకరకాలుగా నడకలు నడిచారు. ఓరు తీసుకొని వాళ్ళు ర్యాంప్ మీద నడుస్తున్నట్టుగా నడిచి ఏదో రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేయాల, ద్రౌపదిని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి అనేక రకాలుగా నడుస్తున్నారంట. దాన్ని తీసుకొని రాజులు ఒకరినొకరు స్పర్ధతో చూసుకుంటూ మన్మథుని వసులై నాదే ద్రౌపది అంటూ సింహాసనం మీద లేచి నిలబడినారంట. అందరూ కూడా సింహాసనాల మీద లేచి నిలబడినారు. ఆ రాజులు ద్రౌపదిని గెలుచుకోవాలని స్వయంవర రంగంలో కలిశారు. వారంతా హిమవత్పుత్రి అయినటువంటి పార్వతి కోసం కూడిన దేవతా గణాల వలె ప్రకాశిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ద్రౌపదిని భావించి మనసులో మన్మథి బాణాలతో పీడింపబడుతూ అక్కడ వచ్చిన రాజులంతా పూర్వం స్నేహితులైన అక్కడ ఒకరికొకరు ద్వేషించుకోసాగినారు. వాళ్ళు పరస్పరం అందరూ శత్రువులైనప్పటికీ కూడా ఆ ద్రౌపదిని పెళ్ళాడాలనేటువంటి ఉద్దేశంతో ఒకరికొకరు ద్వేషించుకున్నారంట. నీ బలం ఎంత, నా బలం ఎంత, ఏమనుకోండి ఇక్కడికి వచ్చినావు, అట్లా ద్వేషించుకున్నారనమాట. అంతలోని విమానాలు ఎక్కి రుద్రులు, ఆదిత్యులు, వసులు, అశ్విని దేవతలు, సాధ్యులు, మరత్తులు, యముడు, కుమేరుడు వాళ్ళు వచ్చారు. వివిఐపీస్ అంతా వీళ్ళు
పైనుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. పైన వచ్చినారంట, వాళ్ళు కూడా వచ్చేసినారు, కిందకు వచ్చేసినారు అందరూ కూడా. దైత్యులు, సుపర్ణులు, ఉరగులు, దేవర్షులు, గుహ్యులు, చారణులు, విశ్వవసువు, నారదుడు, పర్వతుడు, అప్సరస్సులతో కలిసి గంధర్వులు వచ్చేశారు. గంధర్వులందరూ టీం దిగింది. బలరాముడు, వృష్టివీరులు, అందకవీరులు, యుధువీరులు అంతా కృష్ణుని ఇష్టానికి లోబడి ప్రేక్షక పాత్ర వహించి కూర్చొండిపోయినారు. వీళ్ళు ఎక్కువ పెట్టదలుచుకోలేదు. కృష్ణుని ఇష్టానికి లోబడి ప్రేక్షక పాత్ర వహించి ఊరికి కూర్చొనిపోయినారు. అంటే చెప్పినాడు, ఎవరు మీరు ముట్టుకోలేకపోద్దండి అని చెప్పేసి. ఆ విధంగా వీళ్ళు ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. లక్ష్మీదేవి అభిముఖంగా ఉన్న 5 మటపటేనుగుల్లా నివురు కప్పిన నిప్పులాగా ఉన్న పాండవులను శ్రీకృష్ణుడు గ్రహించాడు. సో శ్రీకృష్ణుడు పాండవుల్ని గ్రహించినాడు. ఆయన ఎప్పుడు శ్రీకృష్ణుడు ఎంటర్ అయినాడు. కృష్ణుడు బలరామునికి ధర్మరాజును, భీముడు, అర్జునుడు కవలను మెల్లమెల్లగా వరుసగా చెప్పారు. కృష్ణుడు బలరామునికి ధర్మరాజును, భీముని, అర్జున్ని కవలను మెల్లిమెల్లిగా వరుసగా చెప్పాడు. బలరాముడు చాలా సంతోషంగా చూస్తూ అలాగే కృష్ణుని వైపు చూశాడు. బలరాముడికి చెప్తున్నాడంట, వాళ్ళందరూ కూడా పాండవులు అని చెప్పేసి చెప్తున్నాడంట. ఇతర రాజులకు వారి పౌత్ర ద్రౌపదిపైనే కనులు, మనసులు నిలిచిపోయాయి. వారు పెదవులు కొరుకుతూ ఎర్ర నేత్రాలు పెద్దవిగా చేసుకుని చూస్తున్నారు. కానీ పాండవులు వాళ్ళని చూడనే లేదు. అందరూ ఆ రాజుల్ని ఎవరిని చూడుకోకుండా వీళ్ళు మామూలుగా కూర్చున్నారు. నిశ్శబ్దంగా, నిర్మలంగా కూర్చొనేసినారు. వాళ్ళంతా ద్వేషించుకుంటున్నారు, ఈయన కూర్చున్నారు. అలాగే దీర్ఘ భుజులైనటువంటి కౌంతేయులు, మహానుభావులైన కవలలు ద్రౌపదిని చూసి అందరూ మన్మథ బాణాలకు వశమైపోయారు. అప్పుడు ఆకాశంలో దేవఋషులు, గంధర్వులు, సుపర్ణులు, నాగులు, అసురులు, సిద్ధులు ప్రత్యక్షమైనారు. దివ్య పుష్ప దృష్టి కురిసింది. సభ ఆకాశమంతా పరిమళభరితమైంది. అంతా పరిమళభరితమైపోయింది. ఆకాశమంతా ధ్వనులతో నిండిపోయింది. విమానాల రద్దీ ఎక్కువైపోయింది. వేణునాదాలు, వీణనాదాలు అన్నీ కూడా మిన్నుముట్టినాయి. తర్వాత రాజులంతా ద్రౌపది కోసం తమ బల పరాక్రమం ప్రదర్శించినారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు, అశ్వత్థామ, సునీతుడు, వక్రుడు, కళింగరాజు, అంగరాజు, పాండ్యరాజు, విదేహరాజు, యవన దేశపు రాజు, ఇంకా రాజుల కొడుకులు, మనుములు వారంతా కిరీటాలు, హారాలు, అంగదాలు ధరించి నేత్రులై విరజిల్లుతున్నారు. బలపరాక్రమంతో ఊగిపోతూ దీర్ఘ భుజులై ఉన్నారు. మిగిలిన రాజులు దృఢమైన ధనస్సును మనసా కూడా ఎక్కువ పెట్టలేకుండా పోయినారు. చాలామంది దాన్ని తీసుకోవడమే కష్టమైపోయింది అన్నమాట. ఆ ధనస్సును తీసుకోవడం అనేది కూడా ఎక్కువ పెట్టలేకుండా పోయినారు. తీసుకున్నారు, ఎక్కువ పెట్టలేకుండా పోయినారు. కొంతమందిని వింటిని ఎక్కువ పెట్టబోయి విసిరివేయబడినారంట. ఆ వింటి అదే విసిరేసింది అనమాట. వాళ్ళు వెనక్కి పడిపోయినారు. కొందరు చేష్టలుడికి నేలపై పడ్డారు. వారి బలాలకు, శిక్షణలకు, గుణాలకు తగినట్లుగా శక్తులుడికి కిరీటాలు కూడా పడిపోయినాయంట. మరికొందరు ఆభరణాలు జారిపోయినాయి. కొందరు రొప్పుతూ కింద పడి శాంతించినారు. రాజసమూహం అంతా ఈ దృఢ ధనస్సు చేత హారాలు, అంగదులు, కేయూరాలు జారిపడి ఆహాకారాలు చేశారు. ద్రౌపది మీద అభిలాష వదులుకొని అంతా ఆర్తులై మిగిలిపోయినారు. అందరూ అయ్యలేదప్ప. పరిస్థితి చాలా టఫ్గా ఉంది ఇక్కడ. పరిస్థితి మనకు చేత అయ్యేటట్లు లేదు. ఊరికి అవమానాలు పాలవుతున్నామని చెప్పేసి ఆ రాజులందరినీ చూసి ధనుర్బాణంలో ఉత్తముడైన కర్ణుడు లేచి వెంటనే ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు స్పందించినాడు. కర్ణుడు వచ్చినాడు, బాణాలు సంధించినాడు. అగ్ని కంటే, చంద్ర సూర్యుల కంటే తేజస్వైన కర్ణుడు ఆసక్తితో ప్రతిజ్ఞ చేస్తూ లేవడం చూసి ధనుర్ధారులైన పాండవులు ఇతడు లక్ష్యాన్ని భేదించి నేల కూరుస్తారు అని భావించినారు. ఇతను ధనస్సు పట్టుకున్నటువంటి విధానము అవన్నీ చూసిన తర్వాత ఇతను ఒకసారి లక్ష్యాన్ని ఛేదిస్తాడేమో కొంతవరకు అని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకున్నారంట. కర్ణుని చూసిన వెంటనే ద్రౌపది పెద్దగా, నేను సూతుని వరించను అని చెప్పాడు. నేను అతన్ని వరించను, సూతుని వరించను. ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుని వైపు పైకి చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మే ఆ ధనస్సును వదిలేసినాడు. సూతుని వధించను అంటేనే పారేసినాడు, ఎక్కువ పెట్టకుండా పారేసినాడు. ఇలా రాజులంతా వెనుదిరిగినారు. అప్పుడు బలముతో యమునితో సమానమైన తేజిరాజు, దమఘోషుడు పుత్రుడు, మహామతి అయినటువంటి శిశుపాలుడు ధనస్సును గ్రహించారు. పట్టుకోకుండానే కింద పడిపోయినారు. వాళ్ళందరూ పట్టుకోకుండానే కింద పడిపోయినారు.
తర్వాత మహావీరులు బలవంతులు జరాసంధుడు వింటి దగ్గరకు వచ్చి చెలించని పర్వతంలా నిలిచిపోయినాడంట. పట్టుకోకుండా స్తబ్దుడై నిలిచిపోయినాడంట. అతడు కూడా వింటి చేత పీడితుడై ఎత్తలేక మోకాళ్ళ మీద పడిపోయినాడు. అతను కూడా ఎత్తకపోయి పడిపోయినాడు. వెంటనే లేచి అతని దేశానికి వెళ్ళిపోయినాడు. మద్రరాజు శల్యుడు మహాబలుడు వింటిని ఎక్కుపెడుతూ మోకాళ్ళ మీద వాలిపోయారు. తరువాత అభిమానధనుడు దుర్యోధనుడు లేచినాడు. అస్త్రవిద్యా సంపన్నుడు, రాజలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతనికి సోదరుల మధ్య నుంచి లేచి టీవీగా దౌవతిని చూస్తూ వింటి దగ్గరకు వచ్చాడు. ధనస్సును గ్రహించి అతడు ధనస్సు పట్టిన ఇంద్రునిలాగా ప్రకాశించినాడు. అతడు ధనస్సును ఎత్తి పెడుతూ వేళ్ల మధ్య మీద వింటి నారి దెబ్బ తగిలి శయ్య మీద పడిపోయినాడు. వింటి నారి యొక్క దాని మీద పడిపోయి కింద పడిపోయినాడు. వేళ్ల మధ్య వింటి నారి దెబ్బలు తగిలి ఎత్తైన శయ్య మీద పడిపోయినాడు. దెబ్బలు తిని సిగ్గుపడుతూ దుర్యోధనుడు అక్కడి నుంచి నిష్క్రమించినారు. సభలో రాజులంతా సంభ్రమాశ్చర్యాలు అయిపోయినాయి. అప్పుడు వీరుడైన అర్జునుడు ఆ ధనస్సును ఎక్కుపెట్టడానికి బయలుదేరినాడు. లాస్ట్లో పోయినాడు. ఈయన ముందు అయిపోయిన తర్వాత లాస్ట్లో బయలుదేరినాడు. అప్పుడు దేవదానవుల్లో శ్రేష్ఠుడు వృష్టి వంశోత్తముడు అయినటువంటి కృష్ణుడు బలరాముణ్ణి చేతి పట్టి ఊపి సంతోషం వెలబెట్టినాడు. ఆయన ఇట్లా ఊపి సంతోషం ద్రౌపది అర్జున్ని చేతికి వచ్చింది అని వారు సంతోషించారు. ఇతర రాజులు ఎవరూ పాండవులు మారువేషాల్లో ఉన్నట్లుగా గమనించలేదు. ఒక కృష్ణుడు ఒకటే వాళ్ళని గమనించినాడు. ఇంకా అర్జునుడు వెక్కబెడుతున్నా అంటే సీత అది ద్రౌపది వాళ్ళ చేతికి వచ్చినట్లే అని చెప్పేసి ఆయన బలరామునితో చెప్తున్నారు. వీళ్ళు ఇంతవరకు ఇచ్చేయలేదు. ఆ వింటిని ఎక్కుపెట్టలేక రాజులు వెనుదిరిగిన తర్వాత బ్రాహ్మణుల మధ్యలో ఉండి ఉదార బుద్ధి కలిగినటువంటి అర్జునుడు లేచాడు. ఇంద్రధ్వజ సమాన కాంతితో నిలిచి ఉన్న అర్జును చూసి బ్రాహ్మణోత్తములు తమ తమ కృష్ణాజినాలు ఊపుతూ కోలాహలం చేశారు. కొంతమందికి అది నచ్చలేదు, మరికొంతమంది సంతోషించారు. బుద్ధిదీవులైనటువంటి నిపుణులు కొందరు ఒకరితో ఒకరు ఏవో చెప్పుకున్నారు. లోక ప్రసిద్ధులైనటువంటి ధనుర్వేదులు కర్ణుడు, శల్యుడు మొదలైన వారు అంత బలవంతులకే సాధ్యం కాని ఈ వింటిని ఎక్కుపెట్టడం అస్త్రవిద్య తెలియని ఒక బలహీనుడైనటువంటి బాల విప్రునికి సాధ్యమేనా అని అడిగినాడు. కర్ణుడే పడిపోయినాడు కదయ్యా, అందరూ మన ఎదురుగా పడిపోయినారు, మరి ఈ బాల విప్రుడు ఈ వింటిని ఎక్కుపెట్టడము బాల విప్రుడు అంటే బ్రాహ్మణుడు, ఆ వింటిని ఎక్కుపెట్టడం అస్త్రవిద్య తెలియని ఈ బలహీనుడు బాల విప్రునికి సాధ్యమేనా అని అడిగాడు. బాల్య చాపల్యంతో పరిశీలించకుండా ఈ పని చేయలేకపోతే రాజులందరిలో బ్రాహ్మణులు అపవాస్యం పాలవుతారు. ఇతను గర్వంతో, అంటే అతను బ్రాహ్మణ వేషంలో ఉంటాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు అనుకున్నారు వాళ్ళంతా కూడా. తేజోమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇతను బ్రాహ్మణుడే అని వాళ్ళు భావించినారనమాట. ఇతను గర్వంతో ఉబలాటంతో బ్రాహ్మణ చాపల్యంతో లేచి వింటిని ఎక్కుపెడుతున్నాడు. రావద్దని వారిస్తే మంచిది కదా, ఇతను రావద్దని చెప్పింటే బాగుంటాడు మనము. అతను వాళ్ళే పిలుచుకొని వచ్చిండేది యాక్చువల్గా ఆ బ్రాహ్మణులంతా కూడా. ఏమి చేసేది, బ్రాహ్మణులు ఇలా అన్నారు, మేము అపవాస్యం కాము, చిన్నతనం కూడా పొందము, రాజులచే ద్వేషించబడము. కొందరు ఇలా అన్నారు, ఇతడు ఏనుగు తొండం వలె బలిసిన ఆజానుభావుడు, ధైర్యంతో హిమవత్ పర్వతంలా ఉన్నాడు, యవ్వన సంపద కలిగినవాడు, శుభలక్షణాలను ఇతని నడక సింహపు నడకలాగా టీవీగా ఉంది, మదించిన ఏనుగు వంటి పరాక్రమం కలిగినవాడు, ఈ పని చేయగలడని అతని ఉత్సాహమే చెప్తాను. కొంతమంది చాలా గొప్పవాడయ్యా ఆయన, ఈ పని చేయగలుగుతాడు ఆయన అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏనుగు వంటి పరాక్రమం ఉంది ఆయన, శుభ లక్షణాలు కలిగి ఉన్నాయి, సింహము నడకతో పోతున్నాడు ఆయన విల్లును ఎక్కుపెట్టడానికి, కాబట్టి ఇతను చేయగలడు అని మనకు నమ్మకం ఉంది అంటున్నారు. అతని శక్తి ఉత్సాహభరితంగా ఉంది, అశక్తుడైతే స్వయంగా రాడు, అశక్తుడైన వాడు ఎవరు రారు. సామాన్యంగా లోకంలో కనిపించే అశక్తత ఇతనిలో కనపడడం లేదు. ఆ స్థానంలో తిరిగే బ్రాహ్మణులకు అసాధ్యమంటూ ఉండదు. నీళ్లు తాగి గాలి మాత్రమే పీలుస్తూ పళ్ళు తింటూ కఠిన నియమాలు ఆచరించే బ్రాహ్మణులు శారీరకంగా బలహీనులైన తమ తేజస్సులో బలవంతులు. వాళ్ళు ఎలా శారీరకంగా వాళ్ళు బలహీనులైనా కూడా వాళ్ళు సంధ్యావందనము ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. అందుకే బ్రాహ్మణులు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సుఖం కలిగించినా, దుఃఖం కలిగించినా, పెద్ద పని చేసినా, చిన్న పని చేసినా వారిని వీళ్ళు అవమానించరాదు. ధనుర్వేదంలో కానీ, వేదంలో కానీ, వివిధ యోగాల్లో కానీ బ్రాహ్మణులు మించిన వారు ఎవరూ లేరు.
మంత్రబలంలో కానీ యోగ బలంలో కానీ ఆత్మబలంలో కానీ సాటి లేని వారు ఈ లోకమంతటినీ కూడా వారు కుదిపేయగలరు. అంటే బ్రాహ్మణుల యొక్క కోపము సమాజానికి చాలా ఎంతో ఇది కలిగిస్తుంది, హాని కలిగిస్తుంది. కాబట్టి ఆ బ్రాహ్మణులు ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళని అపహాస్యము చేయరాదు అని చెప్పేసి అక్కడ బ్రాహ్మణులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ లోకమంతటికి కూడా వాళ్ళు కుదిపేయగలరు. పరశురాముని చేత రాజులంతా యుద్ధంలో జయించబడినారు. బ్రహ్మ తేజస్సు గల అగస్త్యుడు అగాధమైన సముద్రాన్నే తాగేసినాడు. చూడండి, బ్రహ్మ తేజస్సు గల అగస్త్యుడు సముద్రాన్నే తాగేసినాడు. అందుచేత ఈ గొప్ప వింటిని ఈ వటుడు ఆరోపించుగాక ఈ మాట విని బ్రాహ్మణులంతా తథాస్తు తథాస్తు అని చెప్పేసి అర్జునునికి చెప్పినారన్నమాట. ఇలా విప్రులంతా అనేక విధాలుగా అంటూ ఉండగానే అర్జునుడు వింటి దగ్గరకు వచ్చి పర్వతంలా నిలిచినాడు. అతడు ధనస్సును చుట్టూ ప్రదక్షిణం చేశాడు. వరప్రదాత ప్రభు అయినటువంటి ఈశానునికి శిరస్సు వంచి నమస్కరించి కృష్ణుణ్ణి మనసా ధ్యానించి అర్జునుడు వింటిని అందుకున్నాడు. చూడండి, ఆయన అక్కడ ప్రదక్షిణం చేసి కృష్ణుణ్ణి మనసులో అనుకొని తర్వాత ఈశానునికి శిరస్సు వంచి, ఈశానుడు అంటే మన ఈశ్వరుడు ఉన్నట్ల, ఈశానం సర్వభూతానం అంటారు కదా, అట్లా. కాబట్టి ఆ శిరస్సు వంచి నమస్కరించి కృష్ణుని మనసులో ధ్యానించి అర్జునుడి ధనస్సును అందుకున్నాడు. అర్జునుడు ధనుర్వేదం అభ్యసించిన పురుష సింహులు రుక్ముడు, సునీతుడు, వక్రుడు, కర్ణుడు, దుర్యోధనుడు, శల్యుడు మొదలైన వారు ఎంత ప్రయత్నించినా ఎక్కుపెట్టలేని ఆ ధనస్సు విష్ణు ప్రభావితుడైనటువంటి అర్జునుడు ఒక్క నిమిషంలో ఎక్కుపెట్టి 5 ప్రాణాలను గ్రహించినాడు. ఒక్క నిమిషంలో దాన్ని తీసుకుని 5 ప్రాణాలను గ్రహించినాడు. 5 బాణాలతోనూ లక్ష్యాన్ని కొట్టేసినాడు. ఆ గిరగిర తిరుగుతున్నటువంటి ఆ మత్స్య యంత్రాన్ని లక్ష్యాన్ని సేధించినాడు. అది నేల మీద పడిపోయింది. మరుక్షణంలో సభలోని ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించింది. అంతా బాగా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. ఆ విధంగా బ్రాహ్మణులు వేల కొలది ఉత్తరీయాలు ఊపినారంట. మా బ్రాహ్మణుడు గెలిచినాడు వాళ్ళు ఉత్తరీయాలు తీసుకుని ఇట్లా గెలిచేసినారంట. అప్పటికే ఉంది. ఇది సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా, అప్పటికే ఉంది. చూడండి, ఇది చిన్న విషయాలు కూడా భారతంలో ఉన్నాయి. ఉత్తరీయాలు ఊపినారంట. ఓకే, ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిచింది. వాదకులు తుర్యనాదాలు చేశారు. చెక్కండి కంఠధ్వనితో సుతులు, మాగధులు సమూహాలు ప్రశంసలు కురిపించినారు. ఈ దృశ్యం చూసి శత్రుసూదరుడైన ద్రుపదుడు ఎంతో సంతోషించినాడు. అర్జునునికి సహాయం కోసము అతడు సైన్యంతో వచ్చాడు. ఆ శబ్దం అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో ధర్మజ్ఞుడు ఉత్తముడైన ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి సభ నుంచి లేచి వెంటనే తమ నివాసానికి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయినారంట సభ నుంచి. లక్ష్యాన్ని భేదింపబడ్డాన్ని ఇంద్రుని వంటి అర్జునుని చూసి ద్రౌపది తెల్లని పుష్పమాల గ్రహించి అర్జున్ని సంతోషపెడుతూ బయలుదేరింది. నిత్యము చూసేవారికి కూడా ఆమె కొత్తగా కనిపిస్తుంది. నవ్వకపోయినా ఆమె ముఖం నవ్వుతున్నట్లుంది. మధ్యసేన లేకుండా తలుపులు తొడికిసలాడుతున్నాయి. మాట్లాడకపోయినా చూపులతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుందంట. నవ్వకపోయినా నవ్వినట్లు అనిపిస్తుందంట. మాట్లాడకపోయినా మాట్లాడినట్లు అనిపిస్తుందంట. ఆమె అర్జున్ని చేరి రాజులందరి సమక్షంలో అర్జునుని వెడలో కళ్యాణమాల వేసి వినయంగా నిలుచుకునింది. కళ్యాణమాల వేసేసింది. ఆమె అప్పుడు దేవేంద్రుడు వరించిన సతీదేవిలాగా, అగ్నిహోత్రం వరించిన స్వాహాదేవిలాగా, గోవిందుడు వరించిన లక్ష్మీదేవిలాగా, సూర్యుని వరించిన ఉషాలాగా, మన్మథుని వరించిన రతీదేవిలాగా, రాముని వరించిన సీతవలే, నలుని వరించిన దమయంతిలాగా శోభిల్లుతున్నది. ఇంతమందితో పోల్చినాడు. చూడండి, దేవేంద్రుడు వరించిన సతీదేవిలాగా, అగ్నిహోత్రుడు వరించిన స్వాహాదేవిలాగా, గోవిందుడు వరించిన లక్ష్మీదేవిలాగా, సూర్యుని వరించిన ఉష వలె, మన్మథుని వరించిన రతీదేవిలాగా, రాముణ్ణి వరించిన సీతాదేవిలాగా, నలుని వరించిన దమయంతిలాగా శోభిల్లుతూ ఉన్నది. వాళ్ళ అంశయ్యమని అర్జునుడు బ్రాహ్మణులు ఆశీర్వాదాలు ప్రశంసలు పొందుతూ వెంటనే ద్రౌపది వస్తూ ఉండగా రంగం నుంచి నిష్క్రమించినాడు. ద్రుపదుడు తన కన్యను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకున్నట్లే తెలిసి రాజులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారందరికీ చాలా కోపం వచ్చింది. స్వయంవరానికి వచ్చిన మనమలందరినీ తృణీకరించి కాదని ఒక బ్రాహ్మణునికి కన్యారత్నాన్ని ఇవ్వదలుచుకుంటున్నాడు. చెట్టును చాలా కాలం పెంచి ఫలించే సమయానికి పడగొట్టినట్లు వీడు మనల్ని లెక్క చేయడం లేదు.
ఈ దురాత్ముడిని చంపివేద్దాం అనుకున్నారంట వీళ్ళంతా కూడా. మాకు ఇవ్వలేదు, ఈ బ్రాహ్మణునికి ఇచ్చినారు అని చెప్పేసి. గుణాలను బట్టి పెద్దతనం చేత కానీ వీరికి గౌరవం ఇవ్వనక్కర్లేదు. రాజద్వేషి అయిన ఈ ద్రుపదుని పుత్రునితో సహా చంపేస్తాము, ఈ ద్రుపదున్నే చంపేస్తాం మనమందరం కూడా, మాకు ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ ఇప్పుడు బ్రాహ్మణునికే ఇచ్చినాడు అని చెప్పేసి అనుకున్నారంట. ఇంతలో అందరినీ పిలిచాడు, ఇతడు అందరినీ పిలిచాడు, రాజులందరినీ సత్కరించాడు, ముష్టాన్న భోజనం పెట్టాడు. చివరకు మనల్ని లెక్క చేయడం లేదు. దేవసభలా ఉన్న ఈ రాజసభలో అర్హుడైన రాజే కనపడడం లేదా వీడికి? అసలు బ్రాహ్మణులకి ఎందుకు ఇచ్చినాడు? అర్హుడైన రాజులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలుకి అర్హుడైన రాజే కనపడడం లేదా? అసలు స్వయంవరంలో విప్రులకు అధికారం లేదు, రాజులకు స్వయంవరం అని కదా వేదం చెప్తుంది. అసలు మనం స్వయంవరం చేసేటువంటి అవకాశం లేదు. మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఏదైనా కానుకలు ఇస్తారు రాజులు అని చెప్పేసి మనం వచ్చినాం. అసలు స్వయంవరం మనకు అర్హత లేదు, అది వేదమే చెప్పింది. ఆ విధంగా పోటీ పడడం అనేటువంటిది లేదు. లేక ఈ కన్య రాజులు ఎవరిని వరించకపోతే మనమంతా ఈమెను అగ్నిలో పడవేసి మన దేశానికి వెళ్ళిపోతాం. వరించింది అని చెప్పింది కదా ఫస్ట్లో. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చాపల్యం చేతను లోపం చేతను రాజులకు అప్రియం చేసి ఉంటాడు, అప్పుడు అతడు వధింపదగిన వాడు కాదు. మన రాజ్యము, జీవితము, సంపద, పుత్ర పౌరాతులు ఇంకా ఇతర ధనాలు బ్రాహ్మణుల కోసమే కదా. అవమాన భయం వలన, స్వధర్మ రక్షణ వలన కానీ స్వయంవరానికి వచ్చిన ఇతరులకు మరొకసారి ఇటువంటి గతి పట్టకూడదు. ఇలా అనుకుని రాజులంతా ఉత్సాహంతో ద్రుపదుని సంహరించడానికి సాయుధులై బయలుదేరినారు. వీళ్ళు బ్రాహ్మణునికి ఇస్తున్నారని చెప్పేసి రాజులకు కూడా కోపం వచ్చేసింది, వీళ్ళకి కోపం వచ్చేసింది. మనమంతా ఈ ద్రౌపదిని సంహరించేస్తాము అని చెప్పేసి రెడీ అయిపోయినారు. ద్రౌపదికి ఒక డౌట్ రాలేదు సార్? ఇంకా లేదు, వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. మాల వేసిందంటే ఏమి ద్వయంవరం ఎవరు గెలిస్తే వాళ్ళకి మాల వేయాల్సిందే. ధనుర్బాణాలు ధరించి కోపంతో ఎంతో మంది రాజులు మీద పడ్డాన్ని చూసి ద్రుపదుడు బ్రాహ్మణులకు శరణు చొచ్చినాడు. వధించిన ఏనుగోలే వేగంగా మీద పడుతున్న రాజులను మహోధనుదారులైనటువంటి భీమార్జునులు ఎదుర్కొని అడ్డుకున్నారు. వీళ్ళు భీమార్జునులు అడ్డుకున్నారు. రాజులంతా కవచాలు, శిరస్త్రాణాలు ధరించి ఆయుధాలు పట్టుకుని కోపంతో భీమార్జునులు చంపాలని మీద పడ్డారు. వెంటనే మహాబలుడైన భీముడు వజ్ర సమానుడైన బలంతో గజేంద్రుని వలె ఒక చెట్టును పెకిలించి వాళ్ళ మీదకి వేసినాడు. శత్రు సంహారకుడైన భీముడు దండకం ధరించిన యముడిలాగా ఉగ్రుడైనాడు. నరోత్తముడైన అర్జునుడు సమీపంలో ఒక చెట్టును పట్టుకుని దీర్ఘబాహు అయిన భీముడు నిలిచినాడు. మానవాతీతమైనటువంటి తెలివిగల అర్జునుడు భీముని యొక్క అద్భుత కృత్యం చూసి ఆశ్చర్యపోయినాడు. కానీ బలం లేకుండా ధనస్సు గ్రహించకుండా ఇంద్రుని వలె వాళ్ళు పోరాడినారు. దివ్య జ్ఞానంతో ఊహించరాని కృత్యాలు చేసే కృష్ణుడు అర్జునుని భీముడిని చూసి ఉగ్ర పరాక్రములైనటువంటి బలరాముడితో ఇలా అన్నారు. సింహంలాగా, వృషంలాగా, విశాలంగా, టీవీగా నడుస్తూ తాటి చెత్తంత మించిని లాగుతున్న వాడే అర్జునుడు, సందేహం లేదు వీడే అర్జునుడు. ఇంత బలపరాక్రమం చేస్తున్నాడంటే వీడే అర్జునుడు ఉంటాడు అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారంట. ఒక చెట్టును పెకిలించి రాజును ఎదిరించి సాహసంతో నిలిచిన వాడు భీమసేనుడు. ఈ భూమి మీద అలా చేయగలిగేవారు భీముడు తప్ప ఇంకొకరు లేరు. ఈ విధంగా చేసేటువంటి అర్జునుడు తప్ప మరొకటి లేడు అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఇంతకుముందు అక్కడ విశాల నేత్రాలు, సింహం వంటి శరీరము, నడకతో వినయంతో కూర్చున్నవాడే, పొడవైన అందమైన ముక్కు ఉన్నవాడే ధర్మరాజు. ఇతను ధర్మరాజే. అతని పక్కన ఉన్నవాళ్ళు నకుల సహదేవులు నా భావము. లక్ష గృహ దహనం నుంచి ఎలాగోలాగా పాండవులు కుంతి బయటపడ్డారని నేను కూడా విన్నాను. వీళ్ళు అక్కడ లాక్షాగృహ దహనం నుంచి వీళ్ళందరూ బయటపడ్డారని నేను కూడా విన్నాను. రాజులంతా యుద్ధంలో అర్జునుని ఏమన్నారో శ్రీకృష్ణుడు బలరామునితో చెప్పాడు. కృష్ణునికి అర్జునుని బలం తెలుసు గనుక అతడు బలరామునితో నువ్వు తొందరపడవద్దు, అర్జునుడు ఒక్కడే సురాసురులందరినీ జయిస్తాడు, నువ్వేం బాధపడవద్దు, వీళ్ళందరినీ అతనే మట్టు పెడతాడు. సురాసురులందరూ ఎత్తి వచ్చినా జయిస్తాడు, వాళ్ళందరూ వచ్చినా. ఈ మానవ మాత్రులకు ఒక లెక్క, వీళ్ళు సురాసురులు వచ్చినా కూడా జయించేస్తారు. ఈ మానవ మాత్రులు పెద్ద లెక్క కాదు వాళ్ళకి. కాబట్టి ఒకవేళ అర్జునుడు మనల్ని సహాయం అడిగితే చేద్దాం, అయినా పాండుసుతునికి పరాజయం కలగదు. మనం అడిగితే చేద్దాం, మనం కూడా వెళ్దాం కావాలంటే, కానీ అడిగే వరకు వెళ్ళడం అవసరం లేదు. కాబట్టి
వారికి పరాజయం అంటూ కలగదు. అప్పుడు నీరు లేని మేఘంలో ఉన్న బలరాముడు కృష్ణునితో ఇలా అన్నాడు, మన మేనత్త కుంతి కొడుకులతో సహా లక్షాగృహం నుంచి బయటపడిందని తెలిసి చాలా ప్రీతి చెందినాడు. చాలా ప్రీతి చెంది వాళ్ళందరూ కూడా అక్కడ భీమార్జునులు కర్ణ శర్యాదులను జయించి ద్రౌపదిని తీసుకుపోతారు. నెక్స్ట్ వచ్చేసి భీమార్జునులు కర్ణ శర్యాదులను జయించి ద్రౌపదిని తీసుకుని వెళ్తారు. అందరినీ జయించేసి ద్రౌపదిని తీసుకుని వెళ్తారు. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనం సత్సర్యం క్షమేతా దేవ నారాయణ. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసునికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. దయాళిని